ఇది పామాయిల్ తోట, కొత్తగా వేసినటువంటి మొక్కలు ఇవి. వీటికి వర్షాకాలంలో కదా బరువు పెరిగి మొక్కలు ఒరిగిపోకుండా పొడవుగా పెరిగినటువంటి ఆకుల్ని చిలుపు తీస్తున్నారు, అంటే కట్ చేస్తున్నారు అన్నమాట. కొత్తగా వేసిన తోట ఇది. రైతులకి నిత్యం రైతులు పని చేసుకోవడానికి అధునాతన టెక్నాలజీ ఏమీ అవసరం లేదు. పల్లెల్లో రైతులు ఎప్పుడూ పని చేసుకోవడానికి కత్తి, కొడవళ్ళు, గొడ్డళ్ళు, పారలు, పలుగులు ఇలాంటివి ఉంటే సరిపోతాయి. దుక్కు దున్నడానికి ట్రాక్టర్లు, ఎడ్ల బళ్ళు, వీటితోనే వ్యవసాయ క్షేత్రంలో రైతన్నలు మనకు కావలసినటువంటి ఆహారాన్ని పండిస్తూ ఉంటారు. ఇది పల్లె సంప్రదాయంలో నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. రైతులందరూ కూడా పశువుల్ని పెంచుతూ ఉంటారు. ఈ పశువులు కూడా మనకి జీవనాధారమే. పొలాల పక్కన లేకపోతే పొలాల్లో చిన్న పాకలు వేసి వాటిని సావేళ్ల దగ్గర కట్టేస్తూ ఉంటారు. వీటి నుంచి వస్తున్నటువంటి పేడ దాన్ని ఎరువుగా వాడుతూ ఉంటారు పొలాలకి. అందరికీ తెలిసిన విషయమే అయినా ఎప్పుడూ చూస్తూ ఉంటే చాలా కొత్తగా, సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. మాది పల్లెటూరు అయినా కూడా మా పల్లెతో పాటు ఏ పల్లెటూరుకు వెళ్ళినా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. న్యూయార్క్ వెళ్ళాలని లేకపోతే పెద్ద పెద్ద సిటీస్ చూడాలనే ఆశ అయితే ఉండదు. గోవా, న్యూయార్క్, జపాన్, జర్మనీ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళాలని, అక్కడ అందమైన ప్లేసులు చూడాలని అనే ఆలోచన అయితే పెద్దగా ఏమి రాదు. మా పల్లెలో ఇలా పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్తే ఆ పొలాల్లో వచ్చే చల్లని గాలి, ఆ పశువుల దగ్గర నుంచి వచ్చే అరుపులు, పొలం పని ఇవే చక్కని ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. రైతన్నలకి అండా దండ ఆసరా ఈ పశువులే అన్నమాట. వీటి నుంచి వచ్చే పాల ఉత్పత్తులు అన్నీ కూడా ఆర్థికంగా బలోపేతానికి ఉపయోగపడుతూ ఉంటాయి. చూడండి ఎంత బాగుందో వాతావరణం. కోట్లు ఇచ్చినా కొనలేని సంతోషం, కోట్లు ఇచ్చినా తెచ్చుకోలేని ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది.